బనగానపల్లి జ్వాలాపురంలో ఆది మానవుని ఆనవాలు 75,000 ఏళ్ల క్రితం టోబా అగ్నిపర్వత విస్ఫోటనంలో విరచిమ్మిన బూడిద ఇక్కడి జుర్రేరు నదిలోయలో పెరిగిపోయింది. ఈ బూడిద పొరకు అడుగున పైన కూడా ఆధునిక మానవులు వాడిన పనిముట్లు వేలాదిగా లభించాయని తెలుస్తుంది. జ్వాలాపురం వద్ద పురాతత్వవేత్తలు రవి కోరిసెట్ట, బోర జనార్దన, మైకేల్ పెట్రాగ్లియా 2003 నుండి 2010 వరకు అనేక తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలలో ఆది మానవులు వాడిన పనిముట్లు మరియు అవశేషాలు దొరికినట్లుగా తవ్వకాలలో పాల్గొన్న స్థానిక వ్యక్తులు తెలియజేశారు. శాస్త్రవేత్తలు ఇంతవరకు సుమారు 6,000 సంవత్సరాల క్రితమే ఆది మానవులు ఆఫ్రికా నుండి వలస వెళ్లారని తెలుస్తుంది. కానీ అంతకు ముందే సుమారు 75,000 సంవత్సరాల క్రితమే జ్వాలాపురం గ్రామంలో ఆది మానవులు నివసించినట్లుగా వారి ఆనవాళ్లను గుర్తించారు. టోబా విస్ఫోటానికి ముందు తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఆది మానవులు బ్రతికి బట్టకట్టారని ఈ తవ్వకాల ద్వారా తెలియవస్తుంది. ఈ తవ్వకాల్లో లభించిన కళాకృతులను బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫుడ్ సంగనకల్లు ఆర్కియోలాజికల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఇప్పటికైనా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జ్వాలాపురం గ్రామానికి ఉన్న ఘన చరిత్రను గుర్తించి ఇంకా పరిశోధనలు చేసి ఆది మానవుని పుట్టుక గురించి తెలియజేయాలని స్థానిక ప్రజలు కోరారు. పేరు బాలకృష్ణ సార్. మాది నంద్యాల జిల్లా బనానపల్లి మండలం జ్వాలాపురం గ్రామం సార్. ఇది శుద్ధ అనేది మా పూర్వకాలం మా పెద్దలు ఇది శుద్ధరా ఇది ఇండోనేషియాలో ఇట్లా ఎక్కడనో ఇట్లా లేచెచ్చేటవన్నీ అని పూర్వకాలం పెద్దలు చెప్తున్నారు సార్. వాళ్ళు చదువు లేకుని కూడా. కానీ 2003లో రైస్ సెక్టర్స్ కోర్సార్ అని పరిశోధనకనే వచ్చినారు సార్. ఇక్కడ ఇది ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది సార్ భూమి. ఆ భూమిలో పైన ఒక 4 అడుగులు మట్టి, కింద పోయే కొద్దీ ఒక 8 అడుగులు 10 అడుగుల దగ్గర శుద్ధంట సార్. ఇది 50 ఎకరాలు విస్తీర్ణం అంటే ఇది ఆ కరువు కాలంలో కూడా దీన్ని పల్లెటూర్లకు వేరే రాష్ట్రాలకు అమ్ముకొని కానీ ప్రజలు బతున్నారు సార్ దీనివలన. కానీ ఇది లాస్ట్కు ఇది ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు విస్తీర్ణం. అది నంద్యాల జిల్లా బనానపల్లి మండలం జ్వాలాపురం గ్రామం. ఈ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక మిస్టీరియస్ పౌడర్ గురించి హల్చల్ అవుతుంది. ఇప్పుడు మా ఊరు అదేనండి. ఈ పౌడర్ అనేది మేము లోకల్ లాంగ్వేజ్లో శుద్ధ అని పిలుస్తాము. ఈ పౌడర్ అనేది ఎక్కడో ఇండోనేషియాలో టోబా అగ్నిపర్వతం 75,000 సంవత్సరాల క్రితము టోబా అగ్నిపర్వతం ఎరప్ట్ అయినప్పుడు దాని నుంచి వచ్చిన లావా దానివల్ల వచ్చిన లావా వల్ల ఏర్పడినదే ఈ శుద్ధ. ఈ శుద్ధ అనేది దాదాపు ఇప్పుడు 75% అయిపోయింది. ఉండేది ఒక 25% ఉంది. మేము మా గ్రామం తరఫున అడిగేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇది అనేది ఈ లావా ఈ శుద్ధన అనేది కొద్దిగా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకొని దీనిపైన కొద్దిగా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాం.